ఒకవైపు విద్యా కానుక ఆగిపోయిందని చర్చ జరుగుతుంది. మరి ఇంకోవైపు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు. మరి అంశాలన్నిటిపైన చర్చించడానికి ప్రియాంక గారు మనతో జాయిన్ అవుతున్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఎస్ మ్యామ్. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క విద్యార్థికి విద్యా కానుకని ఇచ్చేవారు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పథకం ఆగిపోవడం సరైంది అని మీరు భావిస్తున్నారా మేడం? లేదండి, అసలు మేము దీన్ని ఖండిస్తాము, అసలు అంగీకరించము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే పీరియడ్ ఆఫ్ 2019 to 24 పిల్లలు బడికి ఎంతగా వెళ్లే వాళ్ళంటే యాక్చువల్ గా సార్ చాలా ఇనిషియేట్ తీసుకున్నాడు స్కూల్స్ గురించి. ఎగ్జాంపుల్ చెప్తే నాడు నేడు ప్రోగ్రామ్ లో నేను మీకు చూపిస్తాను. మీరు ఈ విజువల్ లో చూస్తే అంతకు ముందు ఉన్న స్కూల్, తర్వాత స్కూల్ ఫర్నిచర్ చూడండి. బిఫోర్ 2019 ఎలాగా ఉంది, తర్వాత సార్ వచ్చాక ఎలా ఉందో. దీస్ ఆర్ ద ఫ్యూ విజువల్స్ అన్నమాట. వాష్రూమ్స్ చూడండి ఎలా ఉన్నాయి, తర్వాత సార్ వచ్చాక ఎలా చేంజ్ చేశారు. సో అంటే సార్ పాఠశాల రూపురేఖల్ని మార్చేశారు. దానితో పాటు జగనన్న విద్యా కానుకను ప్రవేశపెట్టారు. ఎందుకు అంటే పిల్లలకు యూనిఫామ్, తర్వాత పుస్తకాలు, ఇవన్నీ ఏదైనా కానీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు బిలో పావర్టీ లైన్ కానీ పావర్టీ లైన్ కానీ పేరెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. ఒక పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేసి తర్వాత వాళ్ళకి బుక్స్ అన్ని కొనిచ్చడానికి మినిమం 20,000 అవుతుంది ఇప్పుడున్న జనరేషన్ లో. కానీ సార్ ఏం చేశారంటే ఎవ్రీథింగ్ వాళ్ళకి ఏమేం కావాలి, బ్యాగ్, బుక్స్, బెల్ట్, టై, షూస్, అసలు ఒక కార్పొరేట్ స్కూల్స్ కి వెళ్ళేలాగా పిల్లల్ని తయారు చేసి ఇచ్చేసారనమాట. ఇవన్నీ ఇవ్వడం వల్ల చూస్తే మీరు మొత్తం ప్రొవైడ్ చేశారు. ఆ రోజున ఈ కుటుంబాల ఆనందం ఎలాగుండేదంటే 2019 లో సార్ ఇవి లాంచ్ చేశాక పేరెంట్స్ ఉంటారు కదా, పేరెంట్స్ పిల్లల్ని పంపించే రోజు అసలు దే ఆర్ వెరీ హ్యాపీ. నేనే లైవ్ లో చూసాను, మా ఇంటి పక్కన పిల్లల్ని పంపించేటప్పుడు వాళ్ళు అలా ఐ మీన్ కూలి పనికి పోయేవాళ్ళు డైలీ వేజెస్ కి. ఆ పిల్లలు పాఠశాల నుంచి వచ్చేటప్పుడు వాళ్ళమ్మ కళ్ళలోనే ఆనందం చూడాలి మనం. అసలు ఆ ఇనిషియేట్ తీసుకోవడం అనేది కేవలం మా లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ కి మాత్రమే దక్కుతుంది. ఇప్పుడు వీళ్ళు 2024 లో టీడీపీ రాగానే జగనన్న విద్యా కానుకను తీసేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరు పెట్టారు. ఏమైనా ఇచ్చారా? సరే 2024 లో సార్ ఆల్రెడీ ఈ కిడ్స్ కన్నిటికి మొత్తం ఆ ప్రోగ్రెస్ అంతా అమౌంట్ కట్టేసి అంత ప్రాసెస్ లో జరిగింది కాబట్టి 2024 లో విద్యార్థులకు కిట్లు ఇచ్చారు. కానీ 2025 వచ్చేపాటికి ఏమైంది, జూన్ 12th స్కూల్ స్టార్ట్ అయితే అసలు వాళ్ళకి ఇవ్వలేదు కిట్స్ ఏవి కూడా. ఎందుకు అంటే ఈ కిట్స్ ఇచ్చే వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బిల్స్ చెల్లించక సరిగా లేట్ అయింది. ఇప్పుడు 2026-27 బ్యాచ్ వచ్చేపాటికి డైరెక్ట్ స్టేట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము లేట్ గా ఇస్తాము, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పాటికి మేము అన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మీరు టెన్యూర్ 2019 to 24 తీసుకుంటే అది ఎలాగుండేదండి? కోవిడ్ పాండమిక్ ఎంత భయంకరంగా వచ్చింది. ఈవెంతో సార్ ఏం చేశారు, ఏ టైంకి అయితే ఏ హామీలు ఇచ్చారో అవి ఖచ్చితంగా పిల్లలకు అందాయి. ఏ హామీ అయినా కానీ అది ఖచ్చితంగా అందాయి. ఇప్పుడు కూడా వీళ్ళు ఇనిషియేట్ అనేది మంచిగా తీసుకొని పిల్లలు, విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు వెళ్ళారండి? ఆ రోజు సార్ అంత మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి వెళ్ళారు. దాంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా సార్ లాంచ్ చేశారు. ఒకేసారి 43 లక్షల మంది విద్యార్థులు ఆ టైంలోన గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్నారు. చాలా మంది కార్పొరేట్ స్కూల్స్ నుంచి వచ్చి మరి గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే కేవలం 35 లక్షల మందికి మాత్రమే కిట్లకు ఆమోదం తెలిపారండి టీడీపీ వాళ్ళు. అంటే ఎంత మంది విద్యార్థులు బయటికి వెళ్ళిపోయారు, డ్రాప్ అవుట్స్ అయ్యారు. దేని వల్ల? ఇంగ్లీష్ మీడియం వద్దంటారు, సరైన కిట్లు ఇవ్వట్లేదు, సరైన భోజనం లేదు, ఏమీ లేదు. అలానే జగన్మోహన్ రెడ్డి సార్ హయాంలో చూస్తే మిడ్ డే మీల్స్ కూడా విజువల్స్ చూస్తే పిల్లలు ప్రతి రోజు ఒక్కొక్క ఐటమ్ తో చాలా హెల్తీగా ప్రొవైడ్ చేశారు. డే వైజ్ ఉంది ఇక్కడ, దీంట్లో మండే, ట్యూస్డే అలాగా విత్ ఎగ్ కూడా ప్రొవైడ్ చేశారు. తర్వాత
పీనట్స్ కూడా ప్రొవైడ్ చేశారు పిల్లలకి. ఎంత మంచి ఆలోచన అంటే అది ప్రజలకు చాలా బాగా అర్థమైంది. కానీ కూటమి ప్రభుత్వానికి అర్థం కాక ప్రతిదీ అడ్డంకులు వేస్తున్నారు. ఈ రోజు ప్రజలకు ఏమి చేయకుండా, విద్యార్థులకు ఏమి చేయకుండా ఉన్నారండి. ఎస్ మ్యామ్. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ పేద కుటుంబాల పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది మ్యామ్? ఇప్పుడు విద్యార్థులను నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ జనరేషన్ లోన కార్పొరేట్ స్కూల్స్ కి పంపించాలి అంటే, అట్లీస్ట్ ఇప్పుడు జాయిన్ చేయించాలంటే అమౌంట్ పే చేసి వాళ్ళకి అవసరమైనవి ఇవ్వాలి అనుకుంటే 20,000 అవసరం అవుతుంది చెప్పాలంటే. అది లేకుండా వాళ్ళు ఏం చేస్తారు? వద్దులే అని చెప్తారు కొంతమంది పేరెంట్స్. కొంతమంది ఇప్పుడు ఈ స్కూల్స్ లోన ఇంగ్లీష్ మీడియం సరిగా లేదు అని అంటున్నారు, వద్దు అంటున్నారు టీడీపీ వాళ్ళు. ఎందుకులే మళ్ళీ అనేసి ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. చాలా మంది పేరెంట్స్ వద్దు అని చెప్తున్నారు. ఆ రోజు జగన్ సార్ హామీ ఇచ్చారు కాబట్టి చాలా ధైర్యంగా జాయిన్ చేశారు గవర్నమెంట్ స్కూల్స్ లో. ఎందుకు? కార్పొరేట్ స్కూల్స్ కి ఈక్వల్ గా ఎడ్యుకేషన్ ఇస్తాను అని ఆ రోజు సార్ అందరికి హామీ ఇచ్చారు కాబట్టి పేరెంట్స్ కూడా ఆనందంగా పంపించారు పిల్లల్ని. ఇప్పుడు ఆ భరోసా లేదండి పేరెంట్స్ కి, పిల్లలకు కూడా లేదు. ఇప్పుడు కిట్లు మేము ఎప్పుడో ఇస్తాము, లేట్ గా ఇస్తాము, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ ఇస్తామంటే ఒక్కొక్కసారి పేరెంట్ టీచర్ మీటింగ్ డిసెంబర్ లో కూడా జరుగుతుంది. అంటే అప్పటి వరకు బుక్స్ ప్రొవైడ్ చేయరా, యూనిఫామ్లు ఇవ్వరా, స్కూల్ బ్యాగ్స్ ఇవ్వరా? పిల్లలు ఎలా స్కూల్కి వెళ్తారు? పేరెంట్స్ కి ఎక్కడుందండి భరోసా ఇప్పుడు ఈ ప్రభుత్వంలోన? భరోసా లేకుంటే ఎవరు ఏది ముందరికి సాగరు. పిల్లలు ఖచ్చితంగా డ్రాప్ అవుట్ అవుతారు. ఈ ఇయర్ 35,000 కిట్లు మీరు ఆర్టిస్తారు, నెక్స్ట్ ఇయర్ 30 లక్షలకే ఇస్తారు. తగ్గుతా పోతుంది కానీ గ్రాఫ్ ఎక్కడ పెరగలేదు. మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి సార్ హయాంలో 19 to 24 గ్రాఫ్ పెరిగింది మీరు చెక్ చేసుకున్నట్టయితే. ఎందుకు? సార్ ప్రతిదీ హామీ మంచిగా ఇచ్చి పేరెంట్స్ కి సపోర్ట్ చేశారు కాబట్టి. ఎస్ మ్యామ్. అండ్ దట్ టు ఇప్పుడు చూస్తే దేశంలో కనుక అన్ని రాష్ట్రాల్లో పిల్లలకి అన్ని అందుతున్నాయి, మరొక్క మన ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇలా అవుతుంది మ్యామ్? అంటే ఇప్పుడు చూడండి, కూటమి ప్రభుత్వం వాళ్ళ ఆలోచన ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, కానీ వాళ్ళు అంటే ప్రజల సంక్షేమము, పిల్లల భవిష్యత్తు మీద వాళ్ళకి ఎటువంటి ఆలోచన లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి సార్ ఆలోచన అంతా ప్రజలు ఆనందంగా ఉండాలి, విద్యార్థులు బాగుండాలి, ప్రజల హెల్తీగా ఉండాలి అని చెప్పి ప్రతి హామీ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి అట్లా ఏమీ లేదు. వాళ్ళకి అసలు విద్యార్థుల గురించి అవసరం లేదు, విద్యార్థుల తల్లిదండ్రుల గురించి అవసరం లేదు. వాళ్ళకి కేవలం అందరినీ, మా పార్టీ వాళ్ళని 24 గంటలు ఏదో ఒకటి అనడంతోనే సరిపోతుంది. మా యొక్క కార్యకర్తల మీద, లీడర్స్ పైన అటాక్ చేయడం మాత్రమే వాళ్ళకి సరిపోతుంది. ఏది హామీలను చేయాలి, లేకపోతే పిల్లలకు మంచిగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ కిట్లు వాళ్ళకి ఇన్ టైంలో ఇవ్వాలి అనే ఆలోచన అయితే లేదు. ఎస్ మ్యామ్. అండ్ అలాగే మీరు అన్నట్టుగా గతంలో కోవిడ్ టైంలో చూసుకుంటే ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కానీ పిల్లలకి అన్ని రకాల సౌకర్యాలను అందించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఇలా ఎందుకు అవుతుంది మ్యామ్? అది చెప్తున్నాను కదండి, జగన్మోహన్ రెడ్డి సార్ ఏంటి అంటే పిల్లల భవిష్యత్తు కోసమే పని చేశారు. అందుకే అంత డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొని వచ్చారు సార్ గారు. బిఫోర్ ఇప్పుడు చూస్తే మీరు, నేను చూపించాను కదా ఇప్పుడు, బిఫోర్ స్కూల్ ఎలాగుందండి, ఆఫ్టర్ స్కూల్ ఎలాగుంది, సార్ వచ్చాక ఫర్నిచర్ ఎలాగుంది, పిల్లలు ఎలాగున్నారు, బట్టలు కూడా సరిగా లేకోకుండా పిల్లలు ఉన్నారండి ఇప్పుడు పోర్ ఫ్యామిలీస్ లోన. సార్ దాన్ని ఆలోచించి 3 జతల యూనిఫామ్ ఇచ్చారు ఒక్కొక్క పిల్లవాడికి. ఈ విషయం వాళ్ళకి తెలుసా టీడీపీ వాళ్ళకి? అసలు నేను అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు మీరు కిట్లు లేట్ అవుతుంది అంటే కిట్లోనే యూనిఫామ్ కూడా వస్తుంది, పిల్లలు బట్టలు లేకుండా ఎలాగ స్కూల్స్ కి వస్తారు? ప్రతి ఒక్కరూ బట్టలు కొనే స్థాయిలో ఉండరు కదా. గవర్నమెంట్ స్కూల్ కి వచ్చే వాళ్ళే వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు వస్తారు, ఎలా పంపిస్తారు? సార్ అవన్నీ దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి ఆ రోజు పిల్లల గురించి ఆలోచించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచించి ప్రతిదీ ఇనిషియేట్ తీసుకొని అంతా హామీ మంచిగా చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళకి ఆలోచన అసలు లేదు. అందుకే దీని గురించి ఇంత ల్యాగ్ చేస్తున్నారు. ఇన్ టైం లో ఇప్పుడు మహా అంటే 20 days లేదండి స్కూల్ ఓపెనింగ్ కి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే ఇంకా నిదానంగా ఇస్తాము. మీరు సక్రమంగా వాళ్ళకి బిల్స్ చెల్లించింటే కిట్లు వాళ్ళు ఇచ్చేవాళ్ళు కదా. అంత పెద్ద మహమ్మారైన కోవిడ్ టైంలోనే సార్ ప్రతిదీ హామీ చెల్లించారు. మరి ఇప్పుడు మీకు అంత బాగుంది కదా, మీరు ఎందుకు చేయట్లేదు అంటే మీకు ఆలోచన లేదు ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన. ఎస్ మ్యామ్. మరి ఇంకోవైపు చూస్తే హోంమంత్రి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని చెబుతున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం మేడం? యాక్చువల్ గా అనిత గారి మాటకు తీసుకుంటే మనం కేవలం ఈ 15 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ 78 రూపీస్ పెరిగిందండి. వీళ్ళు కూటమి అంతా కలిసే కదా ఉన్నారు.
కేంద్రంలో ఎవరు పనిచేస్తున్నారండి? వీళ్ళ కుటుంబం సంబంధించిన వాళ్ళే కదా ఉన్నారు. మరి వీళ్ళెందుకు తగ్గించట్లేదు? ఆ పాండమిక్ లో అమౌంట్ ఏదైతే ఆమె 40 రూపాయలు చెప్తున్నారో అది కాదు అసలు. అది వాస్తవం కానే కాదు, మేము అంగీకరించాం కూడా. ఇప్పుడు కేవలం 15 రోజుల్లోనే 7 నుంచి 8 రూపాయలు పెరిగిందండి. ఇది వాస్తవం. మేము దాని గురించి ప్రొటెస్ట్లు కూడా చేసాం. మొత్తం రాష్ట్రం అంతటా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోన ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, సామాన్యునికి ఎంత భారం. మీరు కేంద్రంతో కూటమి వాళ్ళతో కలిసి ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడి వ్యాట్ ఇవన్నీ తగ్గించాలి. అవన్నీ వదిలేసి వాళ్ళకి ఎప్పుడు అదే చెప్తున్నా కదా నేను, ఎప్పుడు మా పార్టీ వాళ్ళని అనడమో, మా జగన్మోహన్ రెడ్డి సార్ అనడమో ఇది తప్పితే ఇంకొక పని లేదండి. వాళ్ళు కొంచెం ఈ శ్రద్ధ అంతా ప్రజల మీద చూపించి విద్యార్థుల మీద చూపిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని నేను చెప్తున్నా ఈ రోజున మా పార్టీ తరఫున. ఎస్ మ్యామ్. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారివి అండ్ లోకేష్ గారి పాత వీడియోలను ప్రెస్ మీట్లో ప్లే చేసి అప్పట్లో అధికారం ఇస్తే ధరలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడేమో ప్రజల మీద భారం మోపుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు. మరి దీనిపైన మీ అభిప్రాయం? అది అందరికీ తెలిసిన విషయమే కదండి. బిఫోర్ ఎలక్షన్స్ ఏవైనా చెప్తారు, ఆఫ్టర్ ఎలక్షన్స్ అసలు ప్రజలతో పని ఏముంది? ఓట్లు వేసుకోవడం వరకే వాళ్ళ పని. ఓట్లు వేసాక ఎవరెవరు తర్వాత 5 ఏళ్ళకి కదా అప్పుడు చూసుకుందాం, అప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఇలాంటి మాటలే చెప్తారు. ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట మీద నిలబడేది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు మాత్రమేనండి. ఆ రోజు చెప్పారా, అన్ని చేశారు. ఇప్పుడు మొన్న కూడా గెలిచి నేనంటే సార్ చెప్పినవన్నీ చేసేవాళ్ళు. కాకపోతే దైవానుగ్రహం లేకపోవడమో, లేకపోతే ఎవరైనా ఏదైనా చేయడమో మేము రాలేదు అధికారంలోకి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో చేయాలి. బడ్జెట్ లేదు, అది లేదు, యుద్ధం జరిగింది, కిట్లు ఇవ్వము, ఇదంతా కాదు కదా. చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తారండి, చేసి చూపిస్తారు. మా జగన్మోహన్ రెడ్డి సార్ ఎలాగైతే చేసి చూపించారో వీళ్ళు అలానే చేసి చూపించాలి. ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత నష్టపోయారనేది తెలుసు. ప్రజలు గమనిస్తూనే ఉంటారు. వాళ్ళ మాటలు ఎంత అబద్ధాలనేది తెలుసుకుని ఏం చేయలేరు ఇప్పుడు వాళ్ళు. వాళ్ళ మాటలే ఏంటంటే మాట ముందు పని ముందు ఒక మాట, పని తర్వాత ఒక మాట. బిఫోర్ ఎలక్షన్స్ మేము మీకు అన్ని చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ బడ్జెట్ లేదు, యుద్ధం జరుగుతుంది, అది ఇదని ఇంకో మాట చెప్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సన్నే కదా, విద్యాశాఖ మంత్రి కదా. మరి ఆయన కదా ఇవన్నీ చూసుకోవాలి పిల్లల గురించి. ఆయన అనుకుంటే చేయగలరు కదా, మరి ఎందుకు అనుకోవట్లేదు? మంగళవారం అప్పులు తీసుకొచ్చేకైతే అవుతుంది, విద్యార్థులకు కిట్లు ఇవ్వడానికి చేత కాదండి. ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులకి సమాధానం చెప్పుకోవాలి కదా. వాళ్ళ సమాధానం కోసం ఖచ్చితంగా మేము కూడా వేచి చూస్తున్నాం. ఎస్ మ్యామ్. అండ్ అలానే పిల్లలకి ఇచ్చే మధ్యాహ్న భోజనంలో కూడా కల్తీ జరుగుతుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి దానిపైన మీ స్పందన? ఇప్పుడు కిట్లే లేవని చెప్తున్నారు. ఇంకా 2 రోజులు పోతే స్కూల్ స్టార్ట్ అయినాక అసలు బడ్జెట్ లేదు, మేము ఫుడ్ కూడా పెట్టమని చెప్తారు. నెక్స్ట్ అదే జరుగుతుంది, తర్వాత ఇంకోటి చెప్తారు. అంటే వీళ్ళు మా జగన్మోహన్ రెడ్డి సార్ ఏదైతే చెప్తారో అది చేస్తారు. అలానే ఉన్నారు 5 years. ఏ సిచ్యుయేషన్ అయినా రాని, బడ్జెట్ లేకపోని, ఎంత ఇబ్బందులు అన్నా కానీ ఖచ్చితంగా హామీ ఇచ్చింది చేశారు. 24లో కూడా కిట్లకు అన్నిటికీ ఆమోదం తెలిపిన తర్వాత వీళ్ళు వచ్చారు. ఆయన యొక్క కీర్తిని వీళ్ళు భుజాలు వేసుకుని పోతుంటారు ఇప్పుడు తర్వాత, మేమే చేసాం, మేమే ఇచ్చామని. కానీ నిజానికి ఏంటంటే సారే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఇచ్చారు, చేశారు. వీళ్ళు సేమ్ ఇప్పుడు మిడ్ డే మీల్స్ కూడా పిల్లలు స్టార్ట్ అయినాక తర్వాత లేదు, బడ్జెట్ లేదు, అది లేదు, ఇది లేదని అయినా చెప్తారు, ఏదైనా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి అనుభవం ఉంది కదా అబద్ధాలు చెప్పే దాంట్లోనా. అదే జరుగుతుంది అనుకుంటే నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కాదండి చేసేకి, వీళ్ళు కూటమి ప్రభుత్వం కదా. ఎవరి సంక్షేమం గురించి, ఎవరి ఆనందం గురించి ఆలోచించే వాళ్ళైతే కాదు. మా జగన్ సార్ అయితే దట్ ఈస్ డిఫరెంట్. ప్రజల కోసమే ఉన్నారు, ప్రజల కోసమే బతుకుతున్నారు, ప్రజల సంక్షేమమే కోరుతున్నారు. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.